కృతి అనేటువంటి ఫార్మెట్ వీరి కాలంలోనే వచ్చింది. వీరు కృతి అనేటువంటి ఒక ఏదైతే సంగీత రచన ఉందో ఆ రచనకి ప్రాణం పోసేశారు. ఎవరు? త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రి గారు, దిష్లు వారు. ఎట్లా అంటే వారి 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 స్టైల్లో కృతి అనే దానికి ప్రాణం పోసి నెంబర్ ఆఫ్ కృతీస్ రాశారు. అద్భుతంగా కృతులు రాశారు. అది మన శాస్త్రీయ సంగీతానికి ఈ రోజుకి కూడా మనం అదే కృతులు మనం పాడుతాం. అంటే ఒక సంగీత కచేరీలో సంగీత తిమ్మూర్తుల రచన లేకుండా ఒక కచేరీ ఉండదు. ఓకే, అది మనకు పక్కా. సో అంత ఇంపార్టెన్స్ వారికి ఉంది సంగీతానికి. వారు అంటే అన్నమయ్య రామదాస్ సంగీతానికి తర్వాత మనం ఈ రోజు పాడుకునేటువంటి సంగీతానికి వాళ్ళ మధ్యలో ఉన్నారన్నమాట. వాళ్ళు అంత బ్రిడ్జ్లా ఉన్నారు వాళ్ళు. అందుకని వారి ప్రాధాన్యతను ఎరిగి వాళ్ళు సంగీత తిమ్మూర్తులు ఉన్నారు. వాళ్ళకి ముగ్గురికి సరిసమైన వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే విషయం తిరువారూరులో పుట్టారు. ఒకటే ఊర్లో పుట్టారు. ఒకటే ఊరు, దాదాపు 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ తేడాలో ఒకటే సమయంలో జీవించారు కూడా. దాదాపు ఒకటే వీధిలో ఉన్నారని చెప్పచ్చు. ఇదేలా సార్? అదే మన భగవత్ కృప. అదే అందుకనే వారి యుగం స్వర్ణయుగం సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి, ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి స్వర్ణయుగం ఏంటంటే ఈ సంగీత త్రిమూర్తులు ఉన్న కాలం అన్నమాట. గ్రేట్ సార్ అసలు. అట్లా